దాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం అనుకున్నాము. దీనికి ముందు మనకు శ్రీమద్ వేదమార్గ ప్రతిష్టాపనాచార్యులు, ఉభయ వేదాంత ప్రవర్తకులు, జగద్గురువులైనటువంటి శ్రీ 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 శ్రీమద్ అఘోబిల రామానుజీయ స్వామి వారు తమ యొక్క అనుగ్రహ భాషణాన్ని అనుగ్రహిస్తారు. తర్వాత మనం ఆ విశేష విషయాలను సేవించుకుందాం. అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం ఆపదామపహర్తారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఒకసారి రామనామాన్ని గానం చేద్దాం. మేము చెప్తూ ఉంటాం, అందరం కలిసి అన్నాం. శ్రీరామ 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 సీతారాం జయ సీతారాం సీతారాం జయ సీతారాం 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 జయ సీతారాం రామ్ రామ్ సీతారాం రామ్ రామ్ జానకి రామ్ సీతారాం జయ సీతారాం సీతారాం జయ సీతారాం సీతారాం జయ సీతారాం సీతారాం జయ సీతారాం. बोल राजा रामचंद्र महाराज की, मातल्ली सीतम्मा को, लक्ष्मण स्वामी की, पवन सुत हनुमान की, रामानुज स्वामी जी महाराज की, जीयर स्वामी जी महाराज की, समस्त भक्त वृंद की जय श्रीमన్నారాయణ. భగవద్బంధువులారా, మన సైదాబాద్ కాలనీలో ఉన్నటువంటి శ్రీరామచంద్రుడు ఎంత గొప్పవాడో, రామనామం చిన్నదైనా ఎంత గొప్ప ప్రభావాన్ని చూపుతుందో, ఆ రామనామ మూర్తిత్వం కలిగినటువంటి స్వామి కూడా ఇక్కడ చాలా చిన్నగా కనపడతారు, కానీ ప్రభావంలో చాలా గొప్పవాడు. అటువంటి ఈ రాముని ఆలయంలో అటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు విరివిగా చక్కగా కొనసాగుతూ, మా శ్రీ వైష్ణవ సంఘం ఇక్కడ ఒకటి ఏర్పడి ఉభయ వేదాంత ఆచార్యపీఠ నేతృత్వంలో సాగుతూ చక్కని ప్రవచనాలు మా కోయిల కందాడై అప్పన్ స్వామి వారు, అలాగే సారథ్యాన్ని వహించేటటువంటి శ్రీమాన్ ఆచార్య వేణుస్వామి తదితర పెద్దలందరూ చక్కగా ఇక్కడ ఉండి మంచి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉంది. శాస్త్రం ఒక మాట చెప్తుంది,
ఎప్పుడైనా సరే మనం కొత్త ఇల్లు కట్టుకున్నా ఆ కొత్త ఇంటికి భవనం అనే సార్థక్యం కలిగించడానికి సత్పురుషులు రావాలి. యన్మనీషి పదాంభోజ రజకణ పవిత్రితం అంటారు. సన్మనుష్యుల యొక్క పాదధూళి పడితేనే అది బాగుంటుంది. శ్రీరామాయణం అలాంటి మంచి మనుషులకి నిలువుట అద్దం. రామాయణ ఆరంభమే మనం చూసినట్లయితే రామాయణాన్ని మొత్తాన్ని ఒక చిన్న శ్లోకంలో వాల్మీకి బంధించేశాడు. అసలు రామాయణం జరక్క ముందు రాయలేదు వాల్మీకి. రామాయణం పూర్తిగా తిరిగి రామచంద్రుడు తిరిగి వచ్చిన తర్వాత రామాయణానికి శ్రీకారం చుట్టాడు వాల్మీకి. అలా చుట్టేలా చేశాడు సాక్షాత్తు బ్రహ్మదేవుడు. అసలు బ్రహ్మదేవుడి కంటే ముందే భగవంతుడే అక్కడికి వచ్చి ఆ ప్రేరణ ఇచ్చాడు. ఎవరికైనా ఈ లోకంలో చూడండి, భగవంతుడే ప్రేరణ ఇస్తాడు. ఆ ప్రేరణ ఒక్కొక్కడికి ఒక్కొక్క రూపంలో ఇస్తుంటాడు. తద్వారా మనిషిని బాగు చేయాలి అనుకుంటాడు. వాల్మీకి కూడా తమసా నదీ తీరానికి స్నానానికి వెళ్ళాడు. తపస్సు చేసుకునే తాను స్నానానికి వెళ్ళడం ఏమిటి? అక్కడ ఉన్నటువంటి తీర్థాన్ని చూసి చాలా చక్కగా చెప్తాడు. అకర్దమం ఇదం తీర్థం భరద్వాజ నిశామయ. చూడబోయ్ ఎంత బాగుందో. నీరు చాలా బురద లేకుండా ఉందట. అంటే ఎలా ఉంది? రామాయణంలో కేవలం కథని కథగా చూస్తే కథ మాత్రమే తెలుస్తుంది. రామాయణాన్ని కావ్యము అంటారు. కావ్యము అంటే కేవలం పైకి మనకు కనపడేది ఒకటి, దాంట్లో అంతరార్థం ఒకటి. అందుకని రామాయణాన్ని కథగా చూస్తే కథ మాత్రం ఒక స్టోరీ. సినిమా చూస్తే ఎలా సినిమా తెలుస్తుందో అంతే. కానీ రామాయణాన్ని పెద్దల ద్వారా మనం వింటేనే అందులో ఉన్న రహస్యాలని తెలుస్తాయి. మీరందరికీ సముద్రం తెలుసు. సముద్రంలో సహజంగా చూస్తే ఏం కనపడుతుంది చెప్పండి? చక్కని చల్లని గాలులు సాయంత్రం పూట వస్తుంటాయి. చక్కగా అక్కడ మిరపకాయ బజ్జీలో ఇంకో పునుగులో ఏవో తింటే హాయిగా ఉంటుంది కొంతమంది. దానికోసమే కొంతమంది పోతారు. ఇంకొంతమంది దాని నుంచి సాల్ట్ తయారు చేసుకొని తినడానికి కొంతమంది తయారు చేస్తారు. కొంతమంది చేపలు పట్టడానికి పోతారు. సముద్రం అంటే అంతే. కొంతమంది ఆనందంలో విహరించాలనుకుంటారు. కొంతమంది బీచ్లో పడి ఆడుతూ ఉంటారు. అంతవరకైనా సముద్రం అంటే? ఇంకా సముద్రం లోతుకు వెళ్ళే కొద్దీ అనర్ఘ రత్నాలు దొరుకుతూ ఉంటాయి కదండి. అందుకే దాన్ని ఏమంటారు? సముద్రాన్ని. రత్నాలకి నిధి అది. అందులోకి మనం వెళ్ళామనుకోండి రత్నాలు కూడా దొరుకుతాయి. అయితే ఎవడి సామర్థ్యాన్ని బట్టి వాడికి అవే లభిస్తాయి తప్ప అన్నీ అందరికీ లభించవు. సముద్రం ఒడ్డున నిలబడ్డవాడు నేను లోపలికి వెళ్ళి రత్నాలు తెచ్చుకుంటాను అని వెళ్ళాడు అనుకోండి, ఏమవుతాడు? అంతే సంగతి. అందులో రత్నాలు దొరకవు. రామాయణం కూడా ఒక మహాసముద్రం. సముద్రమా కాదా? శ్లోకసార సమాకీరణం చదువుతాం కదా మనం. అటువంటి ఆ సముద్రంలోకి వెళ్తే దాంట్లో కూడా రత్నాలు దొరుకుతాయి. అందుకే రామాయణాన్ని రత్నాకరం అని కూడా మనం పిలుస్తాం. రత్నాలకి స్థానం అది సముద్రం. ఏమిటి 4 రత్నాలు చెప్పండి? అసలు రత్నం అంటే ఏమిటి? దేన్ని రత్నం అని పిలుస్తారు? మనవాడు చాలామంది చూడండి కన్యారత్నం అంటారు. మా అమ్మాయి రత్నం అండి, బంగారం అండి అంటారు. అంటే బంగారమా మన అమ్మాయి? మా వాడు చాలా రత్నం అండి. జాతి రత్నం, బ్రాహ్మణ రత్నం, వైశ్య రత్నం, ఈ పదాలు వాడుతుంటారా వాడరా? ఏమిటి రత్నం అంటే అర్థం? జాతౌ యదుత్కృష్టం తద్రత్నం అభిధీయతే అని శాస్త్రం చెప్తుంది. దేంట్లో అయితే కనుక ఒక ఉత్కృష్టమైన గొప్పతనం ఒక దాంట్లో ఉంటుందో దాన్ని రత్న శబ్దంతో పోలుస్తారు. రత్నము అంటే శ్రేష్టవాచకం, గొప్పది అని అర్థం. సీతమ్మని నారీణ ఉత్తమా వధు అంటారు. స్త్రీలలో చాలా గొప్పది కనుక ఆవిడని స్త్రీ రత్నం అని పిలవచ్చు. స్త్రీలలో రత్నం అంటే ఆవిడ అంటే అరుదు. ఇలాంటి ఆవిడ ఎక్కడ దొరకదని అర్థం. అంతటి గొప్పదన్నమాట. అందువల్ల రత్నం అంటే ఇప్పుడు అర్థమైందా? ఏమంటే రత్నం అంటే ఏమర్థం? కాస్త రామాయణం ప్రవచనం చెప్తున్నారు కదా అని మీరంతా చాలామంది ఉంటారు కదా శ్రద్ధాళువులని మిమ్మల్ని అడుగుతున్నారు. ఇలాగే ఒక ఊళ్ళోకి వెళ్ళి అడిగాను,
గట్టిగా అరిచినా చెప్పలా. వాళ్ళందరికీ ప్రవచనంకి వచ్చాక కళ్ళు తెరిచి నిద్రపోవడం అర్థమైంది. అలా నిద్రపోకండి, వినండి. రత్నం అంటే తెలిసిందా మీ అందరికీ? ఏమిటి రత్నం అంటే? శ్రేష్టం. మనం కూడా రత్నాల్లా తయారవ్వాలా వద్దా? రామాయణం వింటే రత్నాల్లా తయారవుతాడు, అంటే శ్రేష్ఠుడు అవుతాడు, గొప్పవాడు అవుతాడు. మనం రామాయణ ఫలశ్రుతి వినే ఉంటారు మీరంతా, విన్నారా? సంక్షేమ రామాయణం చదివితే వాక్ వృషభత్వమీయాత్, బ్రాహ్మణ చదివితే వాడికి వాక్కు బాగా వస్తుంది. ఎవరికి ఏది అవసరమో అది వస్తుందండి. బ్రాహ్మడు ఎప్పుడు నోరు కావాలి వాడికి. అందరికీ మంచి చెప్తారు కదా, పురోహితులని కదా పేరు. అది కాక అతన్ని విప్రుడు అని కూడా పిలుస్తారు. ఒక్కొక్క పదానికి ఒక అర్థం ఉందండి. బ్రాహ్మణ అంటే బ్రహ్మని, వేదాన్ని అనతి, బ్రహ్మ అనతీతి బ్రాహ్మణ అని అలా పిలుస్తారు. మరి విప్రుడు అని కూడా పిలుస్తారు. వేదంలో ప్రతి పదానికి ఒక అర్థం ఉందండి. విప్రుడన్నా బ్రాహ్మణుడన్నా పర్యాయవాచకాలు అయినప్పటికీ విప్రుడు అంటే ఒక అర్థం ఉంది, బ్రాహ్మణ అంటే ఒక అర్థం ఉంది. ఏంటి విప్రుడు అంటే? వేద శాస్త్రంతో విప్రాణం, వేదము శాస్త్రము అన్నీ కూడా కరతలామలకమైతే అతన్ని ఏమైనా పిలవాలి? విప్రుడు అని పిలవాలి. విప్రుడైన వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులు కాలేరు, బ్రాహ్మడైనంత మాత్రాన వాడు విప్రుడు కాలేడు. ఒక్కొక్క పదానికి ఒక్కొక్క పదానికి నిర్వచనం. గురువు, ఆచార్యుడు, ఈ పదాల్లో కూడా చాలా తేడాలు ఉన్నాయి. అందరినీ ఆచార్య అని పిలవడానికి లేదు, అందరినీ గురువు గారని పిలవడానికి లేదు. ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు గురువు అనే పదాన్ని ఎక్కడ పడితే అక్కడ పడిస్తారు. అండ్ గురువుగారు ఇక్కడి నుంచే మా ఈ అడ్రస్ అండి, ఎక్కడికి వెళ్ళాలి గురువుగారు అని ఒక లారీ అని ఇంకోటి అడుగుతారు. అంటే తప్పేం కాదు, ఎందుకంటే మార్గం చూపించేవాడు గురువు కదా. ఇగో ఇటు నుంచి అడి తిరగండి అంటే వాడు గురువు, అందుకే వాడు అలా అన్నాడేమో అనిపిస్తుంది. కానీ వాళ్ళు గురువులు కాదు. అందుకే ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయుడు అంటే అర్థం వేరు కదండి. ఇలా ఎన్నో మనకి పదాలు తెలుసుకోవాల్సి ఉన్నాయి. అందులో మీకు ఈరోజు రత్న శబ్దం ఒకటి చెప్పా, గుర్తుపెట్టుకోండి. మనం కూడా ఏమవ్వాలి? రత్నానం అవ్వాలి. ఏ రత్నాన్ని మనం తలుచుకుంటే ఆ రత్నంలా అది తీర్చిదిద్దగలిగే శక్తి కలిగింది అవ్వాలి. అలాంటి రత్నం ఏదైనా ఉంది అంటే రామాయణమే. అందుకే రామాయణంలో ఒక మాట చెప్తారు, ఎశ్చ రామో నపశ్యత్తు ఎంచ రామో నపశ్యతి. రాముడన్నా మనం చూడాలి, లేదు రాముడన్నా మనని చూడాలి అని అయోధ్య ప్రజలు అనుకునేవాళ్ళ. అలా చూడకపోతే ఏమవుతుంది? నిందిత సర్వలోకేషు, లోకమంతా నిందించేస్తుంటే వాడిని. స్వాత్మాప్యేనం విగ్రహాతే, వాడి ఆత్మ వాడిని కూడా నిందిస్తుందట. ఎందుకు అని ప్రశ్న వేసుకోండి. రాముడు మన్ని చూడాలి, లేకపోతే రాముడిని మనమైనా చూడాలి, ఎందుకు చెప్పండి? ఆలోచించండి ఒకసారి. రాముడిని చూడకపోతే లోకం ఎందుకు తిట్టాలండి? లేదు రాముడు నన్ను చూడకపోతే నన్నెందుకు లోకం తిట్టాలండి? అవసరం ఏమిటి చెప్తారా? చెప్పరా? నేనే చెప్పనా? రాముడు అంటే ఎవరండి? మనకు ఆదర్శం. ఆయన ఆదర్శం అంటే అర్థం అని అర్థం. ఆ అర్థంలో తొంగి చూస్తే ఎవడు చూస్తే వాడి ముఖమే ప్రతిఫలిస్తుంది. రాముడిని చూస్తే అయ్యో ఇలా నేను ఎందుకు లేను అనిపిస్తుందట, ఇలా నేను ఎందుకు ఉండకూడదు అనిపిస్తుందట రాముడిని మనం చూస్తే. అందువల్ల రాముడిని చూసేవాడందరూ రాముడిలా తయారైపోతారట. తయారవుదామా? ఏమండి నేను చూడండి రాముడిని, కనీసం రాముడన్నా మనని చూడాలి. రాముడు చూస్తే ఏమవుతుంది? ఈ మాట శబరి చెప్పింది, చక్షుషా తవ సౌమ్యేన భూతాస్మి రఘునందన. రామా, నీ నేత్రాలు పెద్ద తటాకాలయా, చూసావు. నీళ్ళల్లో మునిగినవాడు ఎలా అయితే కనుక పునీతులు అవుతాడో, నీ కళ్ళల్లో పడ్డ పునీతులన్న అయిపోయా. భూతాస్మి, పునీతులన్న అయ్యాను అందట. అందుకే నాకు దేవుణ్ణి ఎలా చూడాలో తెలియదండి. నేను చెప్తున్నా, ఆలయంకి వెళ్ళే అహంకారం మనిషికి ఎక్కువ ఉంటుందా ఉండదా? గుళ్ళోకి వెళ్ళగానే దేవుణ్ణి దేవుడుగా చూస్తామా? అరే బొమ్మ బాగుందే అని చూస్తాం. బుడ్డి రాముడే అంటారా? అందుకే నాకు ఎలా చూడాలో తెలియదు. నువ్వు అందులో ఉన్నావా లేవా కూడా నాకు తెలియదు. గురువులంతా చెప్తున్నారు ఇందులో ఉన్నాడని. ఉన్నాడు కాదు, ఆయనే దేవుడని. అందుకని నిజంగా నువ్వు దేవుడు కనుక నేనైతే ఏం చేస్తానో తెలుసా?
దేవుడా నన్ను బాగా చూసుకోండి. ఏది మంచిది చెప్పండి? మనం చూస్తే మంచిదా, ఆయన చూస్తే మంచిదా? మనకి ఎలా చూడాలో తెలియదు కనుక మనం చూసినా ప్రయోజనం లేదు. మనం కళ్ళు పెద్దవి చేసుకు చూసినా అక్కడ ఆభరణాల మీదకో ఆ పక్కన పెట్టిన పులిహార మీదకో వెళ్ళిపోతుంది తప్ప ఆయన మీదకి దృష్టి పోదు కదా. అందుకని ఆయన దృష్టి మన మీద ప్రసరించాలి. అందుకే పరమాత్మ మనని చూడాలి. చూస్తే ఏమవుతుంది? దేవుడు చూస్తే, పరమాత్మ మనని చూస్తే భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా. మనకున్న సంశయాలన్నీ తొలగిపోతాయి. నేనెవరు, వాడెవడు, అసలు నేను ఎలా తరిస్తా, ఏమవుతా, ఇవన్నీ పోతాయండి. మనకి ఈ లోపల ఉన్న సోల్ ఆత్మకి ముడి వేసి పెట్టాడు పరమాత్మని. జారుముడే, ఇలా అంటే ముడిపోతుంది. కానీ ఆ ముడి కూడా తీసుకోవడం తెలియట్లా. మరి ఇప్పుడు చేస్తున్నారో చేయట్లేదు తెలియదుగా. మా చిన్నప్పుడైతే అమ్మ ఇంట్లో పనులు చేసుకునేటప్పుడు పిల్లవాడికి మంచం కూడికి తాడు వేసి కట్టేసేది. చాలా పెద్ద తాడే ఉండేది అనుకో, మరీ పెద్ద తాడు కాదు, కానీ అది జారుముడితోనే ఉండేది. ఆ పిల్లవాడు అంత దూరం వెళ్తాడు, ఇక కాలు రాదు అంటే ఏడుస్తాడు. ముడి తీసుకోవచ్చు కదా, కాలు దగ్గర ఉంది, అక్కడ ఉంది. వాడికి ఆ ముడి ఉందని తెలియదు, అది బంధకం అని తెలియదు. ఆ ముడితోనే అంత దూరం వెళ్తాడు. అటోసారి ఇటోసారి, ఇటోసారి అటోసారి, ఎటు వెళ్ళినా తాడున్నంత దూరమే తప్ప అది దాటైతే వాడు వెళ్ళలేడు కదా. ఏం చేస్తాడు? రోధిస్తుంటాడు. పాపం ఇంట్లో అమ్మకి పని, వస్తున్నాను రా ఉండరా, వాడి కర్మ పోవాలి కదా. అలాగే మనకు కూడా బంధం ఉంది. ఆ బంధం మన ముడేసింది. ఈ బంధం తొలగాలి. గిరక్కాయలు పడేస్తే ఆడుకుంటే అమ్మ ఎందుకు వస్తుందండి? ఏడిస్తే కదా వచ్చేది. కుక్క పట్టి ఎడవాలి కదా. మరి సంసారంలో పడ్డ మనకి ఇతర విషయాల మీద, భోగాల మీద దృష్టి ఎక్కువ ఉండి వాటితో ఆడుకుంటుంటే దేవుడు ఎందుకు వస్తాడు? అబ్బా అది తిందాం, ఇది చూద్దాం, అది తాగుదాం, శబ్ద స్పర్శ రూప రసగంధాల్లో పడి కొట్టుమిట్టాడుతుంటే దేవుడు వస్తాడా మన దగ్గరికి? రాడు కదా. ఏం చేయాలి? వాటి మీద భోగ లాలసత ఉండకూడదు. సీతమ్మ ఏం చేసింది? రావణాసుడు ప్రలోభ పెట్టాడు. పిబ విహర రమస్వ భుంక్ష భోగాన్, నీకేవి కావాలో అవి తాగు, తిను, నాకు పట్టపురాణివి కా అని ప్రలోభ పెడితే సీతమ్మ ఏం చేసింది? వాటన్నిటినీ ఒక గడ్డి పరకతో చూసింది. తృణమంతరత కృత్వా, గడ్డి పరకని ఎలా అయితే కనుక సీతమ్మ అడ్డు పెట్టుకుందో, ఆ అడ్డు పెట్టడంలో ఆంతర్యాలు చాలా ఉన్నాయనుకోండి. ఇప్పుడు అవన్నీ చెప్పను, కానీ మీరు బహుశా వినే ఉంటారు. గడ్డి పరక పెట్టుకోవడంలో ఆంతర్యం పరపురుషుడిని నేరుగా చూడకూడదని ఒక అర్థం. రెండు, రావణ నువ్వు చూపించే భోగాలన్నీ నాకు గడ్డి పరకతో సమానం, అవసరం లేదు. నా రాముడు ఎందుకు పనికిరాడన్నావు కదా, నా రాముడు ఇక్కడ దాకా రాలేడు అంటున్నావు. నా రాముడు ఎందులోంచి రాలేడురా? ఒకసారి నా రాముడు స్తంభం నుంచే వచ్చాడు నరసింహుడుగా, ఈ గడ్డి పరక నుంచి కూడా రాగలడు. నిన్ను చంపడానికి బ్రహ్మాస్త్రమే వేయక్కర్లా, కాకాసుడి మీద వేసినట్టుగా గడ్డి పరకని వేస్తే ఎలా కాకి ముల్లోకాలు తిరిగిందో ఆ కాకి కంటే నువ్వు ఇంకా దారుణం రా, ఈ గడ్డి పరక చాలని సమాధించడానికి అంటూ ఆంతర్యం మన పెద్దలు చెప్తూ ఉంటారు. అటువంటి గడ్డి పరకను చూపించేది సీతమ్మ. అంతేకాదు, చరణేనాపి సవ్యేన నస్పృశామి నిశాచర, అపసవ్యేన అంటే ఎడమకాలు బొటన వేలుతో కూడా నేను తాకను పొమ్మంది సీతమ్మ. ఎంత పాతివ్రత్యం అమ్మకి! మరి అలాంటి పాతివ్రత్య నిష్ఠ మనకు ఉండే ఆ రాముడి మీద, దేవుడి మీద. అంటే పాతివ్రత్య నిష్ఠ అంటే ఏంటండి? పతే దైవము అనుకున్నట్టుగా మనకి పతి నిజంగా లోకంలో కనబడే భర్తని కాదు, ఈయన పతి, జగత్పతి, ఆయనే నాకు రక్షకుడు అని ఆయన్నే విశ్వసించి పట్టుకున్నామా మనం? లేదు కాసేపు ఆయన అందరు రక్షించేవాడు అంటున్నామా? భక్తిర వ్యభిచారిణి, భక్తిని వ్యభిచారం చేయొద్దు. ఆయన మీద తదేక నిష్ఠ కావాలి. వాడే నాకు రక్షకుడు అనిపించాలి. అలా రాముడే రక్షకుడని భావిస్తున్నామా? రామదాస్ అన్నాడు, తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు, మనకి ఏం తక్కువ? చాలామంది అంటుంటారు రాముడిని పూజ చేస్తే చాలా ఇబ్బందులండి. తప్పు. రాముడిని పట్టుకున్నవాడు ఎప్పుడు కష్టపడ్డాడో చెప్పండి? ఒక్కడు. విభీషణుడు ఇంకా రావణాసుడు ఉండగానే పట్టాభిషేకం అయిపోయింది, రాజు అయిపోయాడు. సుగ్రీవుడు తనకంటే చాలా బలం కలిగిన వాలిని సంహరింపజేయించి వాడికి పట్టాభిషిక్తులు చేసి రాజ్యం వచ్చేలా చేశాడే.
రాముడు ఎవరిని కష్టపెట్టాడండి? ఎవరికి కష్టం లేదు. రాముడిని ఆశ్రయించుకున్న వాళ్ళందరూ తరిస్తారు. మనందరికీ ఉండే భ్రష్ట ఐశ్వర్యాన్ని కూడా తొలగిస్తాడు, అపూర్వ ఐశ్వర్యాన్ని ఇస్తాడు. అది పరమాత్మ చేసే పని. అందుకని రాముడిని ఆశ్రయిస్తే కష్టాలు వస్తాయి అంటే తప్పు. తాను కష్టపడతాడేమో తప్ప ఆశ్రయించుకున్న వాడిని ఎవరిని కష్టపడనివ్వడు శ్రీరామచంద్రుడు. మనిషి యొక్క లక్షణం ఎలా ఉండాలంటే రాముడిని చూడాలి. రాముడు అటు దైవంగా ఇటు మానవుడుగా అన్ని రకాల సరైనటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థితిని చూపించినవాడు. అటువంటి ఆ దైవం విషయంలో మనందరం సీతమ్మలా ఉంటే పరిగెత్తుకొస్తాడు. సీతమ్మ ఏముంది? రాముణ్ణి ఒక నెల రోజులు మాత్రమే, నాకు రావణాసురుడు 2 మాసాలు ఇచ్చాడు, నేను ఒక నెల మాత్రమే ఉంటా అని చెప్పు హనుమంతునికి, అదే రాముడికి అని హనుమంతుడితో చెప్పింది సీతమ్మ. రాముడు చెప్తే రాముడు విని ఏమన్నాడు తెలుసా అండి? ఓ నెల రోజులు ఉంటా అందే, ఇది మాసం ధరిష్యతి. సీతమ్మకి ఇక మరణమే లేదు. చిరంజీవతి వైదేహి. సీతమ్మ చిరంజీవే, కానీ నేనే ఆ సీతని వదిలి ఉండలేకపోతున్నా. నజీవేయం క్షణమపి నతిష్ఠేయం క్షణమపి. రాముడు ఎంత బాగా చెప్తాడండి. నేను ఒక క్షణం కూడా కూర్చోలేకపోతున్నా, నిలబడలేకపోతున్నా, జీవించలేకపోతున్నా అంటాడు రామచంద్రుడు. అది రామతత్వం. అలాంటి రామచంద్రుడు మన దాకా రావాలంటే మనకాని ఇష్టం ఉండాలి కదా. ఇందాక మీకు ఉదాహరణ చెప్పా, పసిపిల్లవాడు వాడు ఉయ్యాల్లో లేదు అమ్మ ఆడుకునేటప్పుడు కట్టేసినప్పుడు గుక్క పట్టి ఏడిస్తే అన్ని పనులు ఆపుకుని తల్లి వెళ్తుందా వెళ్ళదా? ఏడిస్తే ఏడిచేళ్ళే అని ఊరుకుంటుందా? ఉండదు. వెళ్ళాలని వెళ్తుంది అమ్మ, వాడిని ఎత్తుకుంటుంది. అలా దేవుడి కోసం ఎవరైనా గుక్క పెట్టి ఏడుస్తున్నామా? చెప్పండి. ఏడుస్తున్నాం దేవుడి కోసం కాదు, దేవుడు ఇచ్చే వాటి కోసం. నాకు అదివ్వు అని ఏడుస్తాను తప్ప నాకు నువ్వే కావాలని ఏడిచేవాడు ఒక్కళ్ళని లేవండి. అందుకే దేవుడు కూడా బాధపడుతూ ఆయన ఏడుస్తాడు. అయ్యో వీడెవడో నన్ను కోరుకోవట్లేదే, నన్ను అడగట్లేదే అని ఆయన ఏడుస్తాడు. ఇంకా ఆయనది దుఃఖమే. సీతమ్మని వదిలి రామచంద్రుడు ఎలా దుఃఖాన్ని అనుభవించాడో మనందరం కూడా అంతేనండి. రాముడికి మన గురించి తాను కూడా బాధపడతాడండి. అయ్యో వీడు ఇలా అయిపోయాడే, అయ్యయ్యో అని బాధపడుతూ ఉంటాడు పరమాత్మ. మరి అలాంటి పరమాత్మను మనం పొందాలి అంటే మనం ఏం చేయాలి? సీతమ్మలా ఉండాలి. అందుకే రామాయణం చూడాలి. లేదు రామాయణం చూడకపోయినా రాముడి చేత చూడబడాలి. రాముడు మనం చూడమని చెప్దామా? రాముడు చూస్తే మనకు ఆ లక్షణాలు వస్తాయండి. ఒక మంచి వ్యక్తిని మీరు చూడండి, మనకు కూడా ఒక మంచి భావుకత కలుగుతుంది. ఎవరన్నా డ్యాన్స్ వేసేమని చూసారనుకోండి, మన పిల్లల్ని కూడా అలా చేద్దాం అనిపిస్తుంది. బాగా పాడేవాడిని చూస్తే మనకేమనిపిస్తుంది? మనం కూడా పాడితే బాగుండు అనిపిస్తుంది. అందరికీ ఆ వేడి కాసేపే ఉంటుంది, అయిపోయిన తర్వాత అన్నీ చల్లారిపోతాయి. పొయ్యి మీద పెట్టిన నీళ్లు పొయ్యి మీద ఉన్నంత వరకే మరిగి ఉంటాయి, దించిన తర్వాత కాసేపు చల్లారిపోతుంటాయి. మనం కూడా అంతే. ఇక్కడికి వచ్చినంతసేపు, విన్నంతసేపు, మాట్లాడుకున్నంతసేపు నేను కూడా రాముడిలా ధార్మికుడినై ఉంటా అంటాం. దాటిన తర్వాత మళ్ళీ మన మనస్సు కుక్కతోక వంకర్లా అయిపోతుంది. మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత మన వైరాగ్యాలన్నీ తక్కువ వైరాగ్యాలండి. శ్మశాన వైరాగ్యాలు అంటూ ఉంటుంది. అలాంటి ప్రసూతి వైరాగ్యం అవన్నీ చెప్పొద్దులేండి, కానీ మళ్ళీ మామూలు అయిపోతుంది. చెప్తూ ఉంటారు, పూరి జగన్నాథం వెళ్ళారు ఎవరన్నా? ఆ మెయిన్ ద్వారం దగ్గరికి వెళ్ళాక అక్కడ ఒక గట్టు ఉంటుంది. ఆ గట్టు మీద 2 పాదాలు పెడితే ఆ పాపాలన్నీ అక్కడే ఉండిపోతాయి, లోపలికి వెళ్ళిపోవచ్చు. వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చేప్పుడు మళ్ళీ అక్కడ రాకుండా అటు సంబంధించి కానీ అటు నుంచి కానీ ద్వారాల్లోంచి వెళ్తే మనకి అప్పటిదాకా చేసిన పాపాలన్నీ అక్కడితో బంద్. మళ్ళీ ఇంకా రావు, మళ్ళీ ఫ్రెష్గా చేసుకోవచ్చు. అక్కడ ఆగిపోతాయి. మిగతా ద్వారాల నుంచి వెళ్ళిపోతుంటారు, మళ్ళీ అక్కడ అడుగు పెట్టరు. ప్రతివాడు దాని మీద పాదాలు పెడతారు. తెలిసిన మీ అందరికీ? అలాగా మనం గుళ్ళోకి వచ్చేటప్పుడు చెప్పులు వదిలేస్తాం, మన పాపాలన్నీ అక్కడ ఆగిపోతాయి. మళ్ళీ వెళ్ళేటప్పుడు వదిలేసి వెళ్ళిపోతే పర్వాలేదు, మళ్ళీ ఏం చేస్తాం? తొడుక్కున్నాం. రోజుకో చెప్పులు ఎక్కడ వేసుకొస్తాం? వేసుకురాలేం కదా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, భగవంతుడు 100,000,000 దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు పెట్టాడు. మనం చేసుకున్న కర్మ మన అప్పుడప్పుడు ఏడిపిస్తుంది.
ఎవ్వడు తప్పించుకోలేడు కర్మ నుంచి. తప్పించుకోగలం ఎవరైనా? ఎంతటి వాడైనా సరే ఆ కర్మను అనుభవించి తీరవలసిందే. అది కోపమా, ప్రేమ, ఏదైనా సరే దుఃఖాన్ని అనుభవించాలి, లేదా సుఖం ఉంటే సుఖాన్ని అనుభవించాలి. దాన్ని తప్పించడం ఎవరి తరం కాదు. ఒక్కడే ఒక్కడు ఆయన తప్పించగలడు, దేవుడు. కానీ దాన్ని ఎలా తప్పించుకోవాలి? ఆ కర్మ తప్పించుకోవాలని చూడకండి. పరమాత్మే చెప్పాడు మనకి. వాన వస్తుంటే ఏం చేస్తారు చెప్పండి? మీరు అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. ఏం చేస్తారు? గొడుగు వేసుకుంటాం. గొడుగు వేసినా అప్పుడప్పుడు చిందులు పడుతూనే ఉంటాయి. కానీ ఇంకా వాన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలండి? రెయిన్ కోట్ వేసుకోవాలండి. అప్పుడు కూడా ఒక్కోసారి కొంత చిన్న పడుతుంటాయి. లేదు, రోడ్డు మీద కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది రెయిన్ కోట్ వేసినా. కానీ మనం బట్టలు తడవు, మనం తడవు, జాగ్రత్తగా ఉంటామా ఉన్నామా? అలాగే మనకు కూడా కవచం భగవన్నామం, రామనామం. అది ఎంత మనం జపిస్తే అంత మనకి ఆ రామనామం మన హృదయం మీద రాస్తే అంత మనకి ప్రొటెక్షన్. మన హృదయం కూడా ఒక రాయే కదా. సముద్రం మీద రామనామం రాస్తే ఆ రాళ్ళ మీద తేలే కదా. మీకు చూడండి, మామూలు మాటల్లో అన్ని కాండాలు చెప్పేశాను. ఇప్పుడు చెప్పాను లేదా? కాకాసుల వృత్తాంతం చెప్పాను, సుందరకాండల విషయాలు చెప్పాను, ఇప్పుడు యుద్ధకాండలో రామనామం చెప్పి అన్ని కాండాలు సృష్టించేశాను. మరి బహుశా విన్నారో లేదో సరిగ్గా నాకు తెలియదు. కానీ ఎందుకంటే మాకు ప్రత్యేకించి ఏ సబ్జెక్టు ఇవ్వలే. రామాయణం అంటే కొట్టిన పిండి మనకి. వైష్ణవులది రామాయణం కదండి. చెప్తే వైష్ణవులే రామాయణం చెప్పాలి. ఎవరి దగ్గర వినాలి అనుకుంటే వైష్ణవుల దగ్గరే వినాలంటారు. రామాయణాన్ని కేవలం కథగా చెప్పరు మన వాళ్ళు. మిగతా వాళ్ళు కథలుగా చెప్తారు. కథగా ఎవడైనా చెప్పచ్చు. కానీ అందులో ఉండే అంతరార్థాలు తెలుసుకోవాలి అంటే మన వైష్ణవుల దగ్గరే వినాలి అంటారు. అందుకే విభీషణ శరణాగతి నేను చెప్పాను అన్నారు స్వామి. శరణాగతి చాలా గొప్పది. మహాభారతం అని పిలుస్తారు గ్రంథాన్ని. ఎందుకు భారతం అయింది? చాలా బరువు ఎక్కువ ఉందట. రెండింటి చేత విష్ణు సహస్రనామం, భగవద్గీత, ఈ రెండింటి చేత దానికి భారం పెరిగింది. అలా రామాయణానికి మొత్తానికి బరువేది అంటే శరణాగతి. రామాయణానికి గొప్పతనమే శరణాగతి. ఎందుకు అంటే ఎంతటి వాడైనా సరే, ఎన్ని దోషాలు చేసిన వాడైనా సరే, అలాంటి వాడిని రక్షిస్తానని అభయప్రదానం చేసి ఇది నా వ్రతము అని చెప్పాడు. లోకంలో మనం కూడా చాలామంది వ్రతాలు చేస్తూ ఉండేవాళ్ళు ఉంటారు. నాకు చిన్నప్పుడు చూసా, చలివిడి వ్రతాలు, శనగల వ్రతాలు చేస్తారు చాలామంది. అవి అందరికీ పంచిపెట్టడం, తినటం, వాళ్ళందరూ ఇంతమందికి పెట్టాలి అని చేస్తుంటారు. ఆ వ్రతాల వల్ల ఇహలోకంలో సంపదలో, పైలోకంలో ఏవో స్వర్గాది సుఖాలు కోరుకుంటుంటారు. కానీ అవన్నీ అంత గొప్పవి కావు. అన్నిటికంటే గొప్పదేదో అలాంటి వ్రతం ఒకటి ఉండాలి. అలాంటి వ్రతం దేవుడు తీసుకున్నాడు. కానీ ఆ వ్రతం మనకి చేత కాదు. ఎంతటి పాపాత్మునైనా సరే రక్షించే ఒక గొప్ప వ్రతం తీసుకోవడం ఎవరితనన్నా అవుతుందా? మీరు చెప్పండి. మన ఇళ్లలో అప్పుడప్పుడు ఉంటాం. వాడితోనా నేను చస్తే మాట్లాడి, చస్తే వాడిని చూడండి అంటారా? అనరా? ఎంతమంది అంటుంటారు? అక్కా చెల్లెళ్ళు, అన్నా చెల్లెళ్ళు, అన్నదమ్ములు, భార్యాభర్తలు కూడా ఇప్పుడు మాట్లాడుకోవడం మానేశారు. ఎంత వైరం అండి! ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకోరు. నిజం. మీకే తెలియదు, నాకేం తెలుస్తుంది కదా. అప్పుడు మేము విన్నవి అన్ని టాలే, మీకైతే అన్ని వాస్తవాలు. ఇలాంటివి లోకంలో ఎన్నో చూస్తున్నామే, ఒకరంటే ఒకరికి పట్టం లేదే. కానీ రామచంద్రుడు చూడండి, శత్రువు విషయంలో కూడా ప్రేమని చూపించినటువంటి ఒక గొప్పవాడు ఎవరైనా ఉన్నారంటే రామచంద్రుడు ఒక్కడే. శత్రువు విషయంలో రావణాసురుడు వచ్చినా సరే తీసుకురండి, వాడికి కూడా అభయం ఇస్తాను. ఆనయేనం హరిశ్రేష్ఠ దత్తమస్య అభయం మమ. ఎంత అద్భుతమండి రాముడు. ఎదివా రావణ స్వయం. ఒకవేళ వచ్చినవాడు రావణాసురుడైనా సరే వాడినైనా నేను రక్షించేస్తాను. వచ్చినవాడు విభీషణుడు కాదండి, చీకట్లో తప్పు చెప్పాను అంటావేమో, తీసుకురా అంటే వాడు తప్పులు చేసిన వాడండి, ఎలా రక్షించమంటారు? దోషో యద్యపి తస్య స్యాత్. ఎన్ని తప్పులు చేసిన వాడైనా నాకు పర్వాలేదు,
సకృదేవ ప్రపన్నాయ. సకృత్ ఒక్కసారి నీ వాడిని అని అంటే చాలు. పత్ అంటే పట్టుకోవటం, ప్రపత్ అంటే బాగా పట్టుకోవటం. సంస్కృతంలో ఉపసర్గలను ఉంటాయండి. ప్ర, పర, దుర్, దుస్, నిర్ అని పదాలన్నీ ముందు పెడుతూ ఉంటారు. ఆ పదాలు కనుక ముందున్నాయి అనుకోండి, వాటికి ఆ ఉపసర్గలు వేస్తే అర్థాలు మారిపోతుంటాయి. మారిపోతుందా మారదా? ఇప్పుడు హారము అన్నాం అనుకోండి, మెళ్ళ వేసుకున్నది. ప్రహారము అంటే మనకి ప్రా పెట్టామనుకోండి, కొట్టడం అని అర్థం వస్తుంది. ఇలాగా ఒక్కొక్కటి మనం తీసుకుంటే ఎన్నో అర్థాలు మారిపోతుంటాయి. అందుకని ప్రతి పదానికి ఈ ఉపసర్గలు ఆ పదానికి బలాన్ని ఇస్తుంటాయి అన్నమాట. అందువల్ల ఇక్కడ కూడా అంతే. పత్ అంటే పట్టుకోవడం, ప్రపత్ బాగా పట్టుకోవడం. దేన్నైనా బాగా మనం పట్టుకోగలమా? ఫిజికల్గా ఎంతసేపు పట్టుకోగలం? ఈ చేత్తో మైకి పట్టుకున్నా కాసేపు అయితే ఈ చేత్తో పట్టుకుంటా. ఎందుకు? భరించలేము, పెయిన్ కదా. కానీ మనసుతో పట్టుకోగలమా? మనస్సుతో అయ్యో మనసుతోనే ఎక్కువ పట్టుకుంటుంటామండి. కాసేపు మనిషిని చూస్తాం, కానీ వెళ్ళిపోయిన తర్వాత కూడా మనిషి గుర్తొస్తాడా గుర్తురాడా? కొంతమంది మనస్సులోనే బంధించేస్తారు చూడండి మనుషుల్ని, వస్తువుల్ని. వద్దురా నీకు అది మంచిది కాదురా అన్నా, లేదు లేదు నాకు అది కావాల్సిందే, కావాలి కావాలి కావాలని మనం గొడవ చేస్తుంటాం. మనస్సుతో పట్టామా చాలా డేంజర్ అండి. మంచి అయితే మంచిదే, చెడైతే అంతే సంగతులు. అందుకని మనస్సుతో పట్టడం నేర్చుకోండి. అలా మనస్సుతో ఎవరిని పట్టాలి? భగవంతుని పట్టండి, భగవంతుని శ్రీపాదాన్ని పట్టండి. దానికే ప్రపత్తి అంటారు. ఎవరైతే భగవంతుని మనస్సుతో పట్టుకుంటారో ఆ ప్రపత్తి చేస్తే ప్రారబ్ధస్యాపి నాశిని. ప్రారబ్ధము అంటే అనుభవిస్తే తప్ప తప్పనిది. అలాంటి ప్రారబ్ధం అనే పాపాన్ని కూడా తొలగించేస్తుంది ఈ ప్రపత్తి. అలాంటి ప్రపన్నుడు ఎవడైనా సరే ఒక్కసారి నీ వాణ్ణి అని వస్తే అలాంటి వాడిని నేను ఎలా వదిలిపెడతాను? అందులోనూ నేను నీకు మిత్రుణ్ణి అని వచ్చాడంటే అలాంటి వాడిని అస్సలు వదలను. మిత్ర భావేన, నిజంగా మిత్రుడు కాదు, మిత్రుడుగా నటిస్తూ వస్తే వాడి నిజంగా స్నేహం లేదండి, నటిస్తున్నాడండి. మిత్రుడు అంటే ఒక అర్థం ఉందండి. సుహృత్తు, మిత్రుడు, రెండు పదాలు సంస్కృతంలో. ఈ రెండు పదాలకి రెండు అర్థాలు చెప్తుంటారు. మిత్రుడు అనేవాడు గొప్పవాడా, సుహృత్ అనేవాడు గొప్పవాడా చెప్పండి. సరే నేనే చెప్పిస్తానండి, టైం వేస్ట్. మిత్రుడు అంటే లాభాన్ని కోరుకోవడానికి చేరిన వాడిని మిత్రుడు అంటారు. ఏమంటారు? ఎదుటివాడి దగ్గర నుంచి నాకు ఏదో లాభం కావాలి అని కోరుకుంటే వాడిని ఏమంటారు? మిత్రుడు. రావణాసురుడు, వాలి ఇద్దరు మిత్రత్వం. రామచంద్రుడితో కూడా మిత్రత్వం చేశాడు సుగ్రీవుడు. కానీ రాముడు తన్ని సుహృత్తుగా చూశాడు. సుహృత్తుకి మిత్రుడికి తేడా చెప్తా. మిత్రుడైతే వాడి వస్తువులన్నీ వీడు వాడేసుకోవచ్చు, ఏవైనా సరే. అలా ఉండేవాడు ఎవడైతే ఉంటాడో వాడి మిత్రుడు అంటాడు. అయితే వాడికి ఆశ కూడా ఉంటుంది. రామాయణంలో కిష్కింధకాండలో దీని గురించి వర్ణిస్తారు చాలా అందంగా గోవిందరాజు గారు. అందువల్ల మిత్రత్వం చేసిన దాంట్లో ఎప్పుడు ప్రతిఫలాపేక్ష ఉంటుంది. రావణాసుడితో వాలి రావణాసుడు ఇద్దరు మైత్రి చేసుకున్నప్పుడు రావణాసుడు అన్నట్టు, అయ్యా నీతో నేను యుద్ధం పడలేను, మన ఇద్దరు ఫ్రెండ్స్ అవుదాం, మిత్రత్వం చేద్దాం, నేను ఎక్కడెక్కడ కొట్టుకొచ్చిన ధనమైనా సరే నీకు కావాలంటే అడిగి ఇచ్చేస్తా, ఎక్కడెక్కడి నుంచి అయినా ఎవరన్నా స్త్రీని అపహరిస్తే నువ్వు అడుగు నీకు ఇచ్చేస్తా, ఇద్దరం వాడుకున్నాం, ఇద్దరివి, నాది నీది అనే తేడా ఉండదు. మిత్రత్వం అంటే వాడేసుకోవచ్చు అన్నమాట. అది మిత్రత్వం, మిత్ర లక్షణం అంటే. కానీ సుహృత్ అనేవాడు ఉంటాడు చూసాడా, వాడు ఎదుటివాడి నుంచి ఏం ఆశించడు, ఎదుటివాడికి మంచి చేయటమే తన లక్ష్యం తప్ప మిగతాది ఏది ఆశించటండి. అందుకే మిత్రత్వం గొప్పదా, స్నేహం గొప్పదా, సుహృత్తు గొప్పదా? సుహృత్ అనేదే గొప్పది. ఎందుకంటే ఆకాంక్షించడు, ఏం కోరడు, వాడికి చేయాలి వాడికి చేయాలని కోరుకుంటుంటాడు. అలాంటి లక్షణం అన్నమాట. కానీ ఇక్కడ విభీషణుడు వచ్చాడు అంటే రాముడి మీద భక్తితో వచ్చాడా, ఎలా వచ్చాడో కాసి పక్కన పెట్టేద్దాం. కానీ రాజ్యకాంక్షి విభీషణ మన పెద్దలు చెప్పేశారు. రాజ్యం కోసం వచ్చాట.
భగవద్గతంచ మే రాజ్యం అన్నాడు. రామా నీ భగవద్గతంచ నీ దగ్గర పెట్టేసి ఆ రాజ్యాన్ని పెట్టేసి త్యక్వా పుత్రాంశ్చ దారాంశ్చ అన్నిటినీ వదిలిపెట్టేశాను, ఆ భార్యను వదిలిపెట్టా, ఆ రాజ్యాన్ని వదిలిపెట్టా. ఈ రాజ్యం ఎక్కడుందండి? రావణాసుడు కదా రాజ్యం పరిపాలించేది, కానీ రాజ్యాన్ని వదిలిపెట్టాను ఎందుకు చెప్తున్నాడు? అవన్నీ ఏం చేశాను? భగవద్గతంచ నీ దగ్గర పెట్టేశాను అంటే అర్థం ఏంటి? ఇవన్నీ నాకు మళ్ళీ ఇవ్వని అర్థం. విభీషణుడు చెప్పకుండానే చెప్పేశాడు. రాముడు అంతకంటే గొప్పవాడు కనుక తీసుకొచ్చి కిరీటం పెట్టి పట్టాభిషేకం చేసి పారేశాడు. రాముడు అంటే సామాన్యుడు కాదు. రాముడు అలా పట్టాభిషిక్తుడిని చేసి రావణాసుడు చనిపోయిన తర్వాత రాముడికి జ్వరం తగ్గిందట. విన్నారా రామాయణంలో మీరు? రాముడికి చాలా జ్వరం వచ్చిందటండి. విజ్వర అంటారు. విగత జ్వర యస్య స విజ్వర, పోగొట్టబడ్డ జ్వరం కలిగిన వాడు, అంటే జ్వరం పోయిన వాడే ఆనందించేట. రాముడికి జ్వరం ఎందుకు వచ్చిందండి అంటే రామచంద్రుడికి తమ్ముళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది? ముగ్గురు. ఎవరెవరు? భరత, లక్ష్మణ, శత్రుఘ్నుడు. ఇంతేనా? ఇంకెవరు లేరా? ఉన్నారండి. గుహుడు కూడా ఒక తమ్ముడే. ఇంకెవరున్నారు? సుగ్రీవుడు ఒక తమ్ముడు. ఇంకెవరున్నారు? విభీషణుడు కూడా ఒక తమ్ముడే కదా. అయితే విభీషణుని సోదరుడుగా అంగీకరించినప్పుడు మరి వాళ్ళ అన్నయ్య ఏమవుతాడండి రాముడికి? వాడు సోదరుడే కదా. మన పెద్దలు అంటారు, ఒకవేళ కనుక రావణాసురుడు యుద్ధం చేయలేక రామా నేను నీకు శరణాగతి చేస్తున్నా, సారీ, ఇగో సీతను తీసేసుకో, నన్ను వదిలేయి అన్నాడే అనుకోండి, అప్పుడేంటి పరిస్థితి? రాముడు పట్టాభిషేకం చేశాడు కదా విభీషణుడికి, లంకా రాజ్యానికి అధిపత్యం చేశాడు కదా. అప్పుడు ఏం చేసి ఉండేవాడు రాముడు అని అన్నారు. ఏం చేస్తాడు చెప్పండి? రావణాసుడితో చెప్తాట, రావణ నేను నిన్ను జయించే కదా, ఈ రాజ్యం నాదైపోయింది, అందువల్ల నేను నీ రాజ్యాన్ని నీ తమ్ముడికి ఇచ్చేసి మా నన్నేం చేయమంటావు? అయోధ్యని పాలించుకో. మరి నువ్వెక్కడుంటావు? అరణ్యంలో ఉంటాడే. రాముడు అంత గొప్పవాడండి. అవసరమైతే అయోధ్యనైనా ఇచ్చేస్తాడట. కానీ ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే రావణాసుడు ఎలాగో అండు. ఒకవేళ రాముడు సోదరుడికి ఉండే లక్షణం ఏంటో తెలుసా అండి? భరతుడిని రాజ్యపాలన చేయమంటే ఏమన్నాడు? నాకు వద్దు అన్నాడు. మరి లక్ష్మణస్వామికి యువరాజ్య పట్టాభిషేకం ఇస్తా అంటే నాకు వద్దు అన్నాడు. ఒకవేళ విభీషణుడు కూడా రాజ్యం ఇస్తే అయ్యా నాకు వద్దు అన్నాడు అనుకోండి, పరిస్థితి ఏమిటి? ఏం చేయాలి? అందుకని రాముడికి జ్వరం వచ్చిందట. పట్టాభిషేకం అయితే చేశా, వీడు రాజ్యం తీసుకుంటాడో నాకు వద్దంటాడా, ఏం చేయాలి అనుకున్నాడు. సీట్ ఎవరు వదులుతారండి ఈ రోజుల్లో? 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు కాదు, అయిపోయినా మళ్ళీ సీటు కావాలి. ప్రజలంతా వీడు వేస్ట్ గాడని తిట్టినా సరే రాజ్యం కోసం, సీటు కోసం ఎన్ని పాలసీస్ పెట్టాలో అన్ని పాలసీస్ పెడుతూనే ఉంటాడు తప్ప ఎవడన్నా వద్దంటాడా? మీరు చెప్పండి, ఈ రాష్ట్రానికి సీఎం చేస్తా అంటే ఎవరన్నా వద్దంటారా? మీరు ఎవరైనా ఏమండి? మిమ్మల్ని ఎంతమంది అవుతారండి సీఎం? నిజంగా చెప్పండి, మొహమాట లేకుండా. గుడ్, ఆవిడ కూడా వద్దా? మీరంతా సమాశ్రమం అయ్యారా? అది కారణం అండి. రామానుజ పదాంభోజ సమాశ్రయణ శాలిన. రామానుజ వారి పాదాలను ఆశ్రయించుకున్న వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? బోర్డు 5 ఏళ్ళు పరిపాలన ఇచ్చేది కాదండి. తృణీకృత విరించాది నిరంకుశ విభూతయ. ఆ బ్రహ్మాది లోకాల్లో పరిపాలన చేయడానికి బ్రహ్మగారి పోస్టు మీకు ఇస్తున్నా, తీసుకోండి అంటే తీసుకుంటారా? నాకు వద్దు మొర్రో అంటారు. కోరతారా? కోరదు. నాకు బ్రహ్మ పదవి వద్దు, ఇంద్ర పదవి వద్దు. మరేం చేస్తావు? మన పెద్దలు ఎంత గొప్పవాళ్ళో తెలుసా అండి? పరాశర భట్టర్ అనే మహనీయులు కూడా కోరారు, స్వామి నాకు ఆ ఇంద్రలోకాలు వద్దు. ఆళ్వాళ్ళు కూడా చెప్పారు, అచ్చువై పెరును వేండే అరంగమా నగరుడా అని అంటూ, చిచ్చి నాకు ఆ లోకాలే వద్దు. ఎందుకు? నజాత పీతామృతముచితాన నాకౌకసాం నందన వాటికాసు. అక్కడ పడి అక్కడ తాగి తందనడం నాకెందుకు? ప్రధ్యాసునా మన్యతమో భవేయం. నీ ఊళ్ళో నీ గుడి చుట్టూతా తిరిగే ఒక సునక జన్మ నాకు చాలు, నాకు తరిస్తాను, అంతేగాని నాకు ఆ పదవులు వద్దయా బాబోయ్ అంటారు. అందువల్ల
వైష్ణవులు కనుక ఆ తల్లి నాకు వద్దండి అని. వైష్ణవుడు పదవి కోరట్టాడు. కోరితే వాడు వైష్ణవుడు అవుతాడా? అవడు. అందువల్ల బ్రహ్మాది లోకాలు ఇచ్చినా వద్దంటాడు. అందుకే రాముడు భయపడ్డాడు, విభీషణుడు వద్దంటాడేమో అని. కానీ ఆయన చక్కగా సీట్ ఎక్కి కూర్చున్నాడు. ఓకే రామ, హాయ్ బాయ్ అన్నాడు కదండి. కానీ రాముడు అంటే ఏమిటో తెలుసుకున్న ఓ ఉత్తముడు విభీషణుడు రాముణ్ణి శరణాగతి చేశాడు. ఆ శరణాగతి 6 అంగాలు నిన్న వినుంటారు. ఆనుకూల్యస్య సంకల్ప, ప్రాతికూల్యస్య వర్జనం, రక్షిష్యతీతి విశ్వాస, భోక్తృత్వ వర్ణం తథా, ఆత్మనిక్షేప కార్పణ్యే షడ్విధా శరణాగతి. ఈ 6 లక్షణాలు ఉంటేనే శరణాగతి. నన్ను చెప్పమన్నారు శరణాగతి. వచ్చేటప్పుడే చెప్పారు ఆయన, కోయిల కందాడే అప్పన్ స్వామి చెప్తారు. ఎవరన్నా చెప్తా అంటే ఆ సీటు మీదకి వెళ్ళటం ఇష్టం అవుతుంది. ఎందుకంటే అది వారిది ఈరోజు సబ్జెక్ట్. ఆ 6 నిన్న వారు చెప్పారు కనుక నేను ఇప్పుడు ఆ శ్లోకం అన్నా చెప్పా, కానీ నాకు చెప్పేవంట. ఎందుకంటే ఊరికే చెప్పబుద్ధి కాదండి శరణాగతి తత్వం గురించి. చాలా సమయం కాసేపు ఉండి వెళ్ళిపోదాము. ఎందుకంటే మా తాతగారు ఆయన చాలా గొడవ, మా డాక్టర్ గారు వీళ్ళందరూ వచ్చి ఆ రోజు వచ్చి తీరాల్సిందే, రావాల్సిందే. సరే అండి, ఎలాగో రామానుజు వారి ఉత్సవాలు నడుస్తున్నాయి కదా, రాగలుగుతామా రాలేమా అని నిన్నటి వరకు డేటే ఇవ్వలేదు, అసలు వస్తామని అనుకోలేదు. ఈరోజు కూడా మన ఆలయంలో సప్తావరణం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో ఉండాలి. ఎందుకంటే మా దేవనాథ్ జీయర్ స్వామి ఈరోజు వచ్చేస్తున్నాం అని అంటే, సరే ఇద్దరం లేకపోతే ఎందుకులే మీరు వెళ్ళిపోండి అయితే అన్నా. కానీ వారిది రేపు కార్యక్రమం అని చెప్పారు. ఆ రకంగా అన్న మా రాముడిని చూసి మిమ్మల్ని చూసే ఒక సౌభాగ్యం కలిగింది. గుర్తుపెట్టుకోండి, మనం రాముడిని చూడాలా, రాముడు మనం చూడాలా? మనం కూడా చూడాలండి. మనం ఇక్కడికి వస్తే కదా మనం చూసే. అలానే మీరు చూడకుండా మానకండి. ఆయన దగ్గరికి రండి, వస్తే మంచిది. ఎందుకంటే భగవంతుని సంకల్పం చాలా గొప్పది. ఆయనే గనక అనుకుంటే ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఈశ్వరస్య చ సౌహార్దాత్, భగవంతుడి మనస్సులో మన మీద సౌహార్దం కలిగిందా ఆయన వెతుకుతాడట. ఎదురుచ్ఛా సుకృతం తథా, ఏమన్నా మంచి చేశాడా వీడు అని చూస్తాడట. ఏ మంచి లేదనుకోండి, ఏదో మంచిని ఆరోపిస్తాడు. నా భక్తుడికి వీడేదో అన్నాడు, లేదా నా ఊరు పేరు చెప్పాడు. అప్పుడప్పుడు తెలియకుండానే నాస్తికుడు కూడా దేవుడి పేరు చెప్పే తిడతాడు కదండి. తిడతాడా తిట్టడా? ఆ ప్రసంగంలో నన్ను కృష్ణ కృష్ణ అని 10 సార్లు చెప్పాడు. ఏయ్ యమధర్మరాజా, చించేవాడి చెట్ట అంటాడ. సార్ ఎందుకు సార్? వాడు పాపాత్ముడు సార్, మిమ్మల్ని తిట్టాడు సార్. నన్ను ఎక్కడ తిట్టాడయ్యా? ఆ పలానా సభలో సార్. ఏమని తిట్టాడు? కృష్ణుడు ఇలాంటి వాడు, కృష్ణుడు ఇలాంటి వాడు అని తిట్టాడండి. అవన్నీ నాకు ఉదయ కృష్ణ అన్నాడా లేదా? ఒకసారి కాదు 10 సార్లు అన్నాడు. మరి అనిచ్చయాపి సంస్పృష్టో దహత్యేవ హి పాపక కదా. ఇష్టమున్నా లేకపోయినా తాకితే అగ్ని దహిస్తుందే, నా నామం మాత్రం దహించదా వాడి పాపాన్ని? మీకు కోరికున్నా లేకపోయినా నామం చెప్పండి, ఆ నామ ప్రభావం మనని మారుస్తుంది. అందుకే దేవుడి పేర్లే ఇళ్లలో పెట్టుకుంటారు. ఆ పేర్లు ఎవరు పెట్టుకోవట్లేదు. చిన్నిగాడు, బుజ్జిగాడు, నల్లోడు, ఎర్రోడు, గుట్టోడు, లావోడు, ఇవే పేర్లు తప్ప మంచి పేర్లు లేవు. ఉన్నాయా? భగవన్ నామం ఉండాలి. ఆ నామాన్ని అనుసంధానం చేయాలి. చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయి. అందుకే దేవుడు సుకృతం చూస్తాడు. ఎదురుచ్చా సుకృతం తథా. సుకృతం చూసి ఏం చేస్తాడు ఏమండి? మనలో ఉన్న ద్వేషాన్ని తొలగిస్తాడు. అద్వేషం, మనలో ద్వేషం పోతుందటండి. అంటే ఆయన కటాక్షం మన మీద ప్రసరింపజేస్తాడు. ఆయన కటాక్షం మన మీద ప్రసరించిన తర్వాత, ఎందుకంటే దేవుడు ఊరికే చూడకూడదండి, ఏదో మంచి చెయ్యాలి. ఆ మంచి చేసినట్టు ఆరోపిస్తాడు. ఆరోపించి మన మీద, అంటే చేయకపోయినా చేసామంటాడు అనేసి అప్పుడు కటాక్షిస్తాడు. ఎప్పుడైతే దేవుడు కటాక్షం మన మీద పడిందో, కటాక్షం అంటే చూడడం, పడితే మనలో ఆయన మీద ఉండే ద్వేషం అంతా పోతుంది. అద్వేషం అంటారు. ఎప్పుడైతే ద్వేషం పోయిందో ఏమొస్తుందండి? ప్రేమ వస్తుంది. ప్రేమ వస్తే ఏమవుతుందండి? ఆభిముఖ్యంచ, అడుగులు ముందుకు వేస్తాం. ఆభిముఖ్యం వచ్చిందనుకోండి ఏం చేస్తాం? సాత్వికై సంభాషణం, మంచి వాళ్ళతో మాట్లాడతాం, వాడు చెప్పే వింటాం.
ఇప్పుడు మీరు ఇన్ని రోజులు రోజు రామాయణం వింటున్నారు కదా, విన్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు ఇది చెప్పారు అని చెప్పి మీరు చెప్తున్నారు అనుకోండి, ఆ వినేవాళ్ళందరికీ ఏమనిపిస్తుంది? అబ్బో ఇన్ని నీకు ఎలా తెలుసు, అసలు నీకు ఎలా వచ్చు అడుగుతుంటారు అప్పుడప్పుడు ఎవరన్నా మిమ్మల్ని. అప్పుడు మీరేం చెప్తారు? అవును, పుట్టుకతోనే నేను జ్ఞానిని అంటారా? అలా అనరంటే ఎవరు? ఏం చెప్తారు? ఎవరు చెప్పారు ఇవన్నీ? మా గురువు గారు చెప్పారు అంటామా? అలా గురువు గారు చెప్పారని కానీ అప్పుడు ఏమండి మీ గురువు గారు ఎవరు, నన్ను కూడా తీసుకెళ్తారా, నాకు కూడా ఆయన పరిచయం చేస్తారా అని వాడు గురువు దగ్గరికి వస్తాడు. సజ్జన సాంగత్యం వల్ల గురువు లభిస్తాడు. ఇవి 6 కారణాలు ఉంటేనే గురువు లభిస్తాడు. ఇప్పుడు మీకు చెప్పిన శ్లోకంలో 6 కారణాలు ఏమేంటివి? ముందు పరమాత్మ అనుకోవాలి, ఆయనకి మన మీద ఈశ్వరస్య సౌహార్దాత్ యదృచ్ఛా సుకృతం తథా విష్ణు కటాక్షం అద్వేషం ఆభిముఖ్యంచ సాత్వికై సంభాషణం. ఈ షడైతాని ఆచార్య ప్రాప్తి హేతు. ఈ 6 ఉంటేనే గురువు లభిస్తాడు. అలాగే 6 అంగాలు ఉంటేనే భగవంతుడు శరణాగతి చేయడానికి మనం అర్హులం అవుతామని అంటారు. ఆ 6 అంగాల గురించి నిన్న మన స్వామి చెప్పారు. ఇప్పుడు ఆ 6 అంగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఏం చేశాడు విభీషణుడు అనేది చూడగలిగితే శరణాగతి వచ్చేస్తుంది. అటువంటి అద్భుతమైన శరణాగతి ఆ తత్వాన్ని ఈరోజు విభీషణ శరణాగతిని మీరంతా శ్రవణం చేయబోతున్నారు అని చాలా సంతోషంగా ఉంది. తర్వాత మళ్ళీ ఉండడం కష్టం కదా అని ప్రవాచకులైనటువంటి స్వామిని ఒకసారి ముందే 2 అభిభాషణాలు మాట్లాడమని వారిని ప్రార్థన చేశాం. కోయిల కందాడి స్వామి చక్కని ప్రాంశపాలుగా, అంటే వారు ఉపాధ్యాయులుగా, ప్రిన్సిపాలుగా వారు చక్కగా చేసి మంచి మంచి బిరుదులు కూడా ప్రభుత్వం ద్వారా పొందారని కూడా విన్నాం. అలాంటి మహనీయులు ఇక్కడ శ్రీభాష్యం, భగవద్ విషయం, ఎన్నో చక్కని విషయాలు చెప్తున్నారు. అందుకుని కూడా అదృష్టం ఉండాలని వినగానే వింటూ ఉంటే అన్నీ తెలుస్తాయి. కొత్తగా ఎవరికి తెలియదు. మా చిన్నప్పుడు శివరామకృష్ణ క్షేత్రం విజయవాడలో ఉండేది, రామకోటి. గుళ్ళు చాలా ఉంటాయి ఇక్కడ. పెద్ద మండపం కూడా ఉండేది, శ్రవణ మండపం అని పేరు. బోళ్ళు మంది ఉపన్యాసాలు అక్కడ చెప్తూ ఉండేవారు. ఉదయం పూట మద్దులపల్లి మాణిక్ శాస్త్రి గారిని గొప్ప పండితుడైన, చాలా పండితుడైన. ఆయన చెప్తే వినేవాళ్ళంతా ముసలమ్మలే, తెల్ల బ్యాచ్ ఉంటారు కదా, ముసుగేసుకున్న మామలు, వాళ్ళంతా వింటుంటారు. ఆయన చెప్పేది ఒక్క ముక్క నాకు అర్థమైతే ఒట్టు. నేను వెళ్తూ అక్కడ ఆగా. ఆ మామలంతా వింటున్నారు. ఆయనకి రోజు పళ్ళు గిళ్ళు అన్నీ ఇస్తారు. అందరు మామూలు రిక్షా ఎక్కించి, ఆయన పండు ముసలాయన, వాళ్ళు పండులే, వాళ్ళు మళ్ళీ ఇచ్చేవి కూడా పళ్ళే. ఆ దంపతులు ఇద్దరిని మళ్ళీ రిక్షా ఎక్కించి ఆ రిక్షాను తోసేవారు. వాళ్ళందరికీ అంత ప్రేమ, గురువుగారిని సాగనంపారని అలా రిక్షాను తోస్తుండేవారు. ఒక రోజు నేను విన్నా, ఆయన చెప్పేది ఒక్క ముక్క అర్థం కాబట్టి వీళ్ళందరికీ ఏమర్థం అవుతుంది అనుకున్నాను. కానీ వాళ్ళకి ఆయన చెప్పే దాని మీద దృష్టి ఎంతంటే తల తిప్పేవారు కాదు, అలాగే వింటూ ఉండేవాడు. ఆత్మతత్వాన్ని ఆయన అలా చెప్పేవారు. కొంతమంది యూత్ ఉండేవారు, చాలా గొప్ప పండితులు. అంటే దృష్టి ఉంటే గురువు చెప్పేది అర్థం అవుతుంది. ఆ దృష్టి లేదనుకున్నా మనకెందుకులే అనుకుంటే ఏం చెప్పినా ఎక్కదు. బాగా చెప్పేవాడు చెప్పినా ఎక్కదు. ముందు మనకు అనిపించాలి, నేను తెలుసుకోవాలి. అంటే స్కూల్లోకి వెళ్తే టీచర్ చెప్పే పాఠాలన్నీ అర్థమవుతాయా? అర్థం కాకపోయినా కూర్చుంటాం. ఎందుకు? ఫీజు కట్టాం కదండి, అందుకోసం కూర్చోవాలి తప్పదు. కూర్చోకపోతే నాన్న ఊరుకోడు. మనకి బోరు కొట్టి బయటికి వెళ్ళిపోయినా నాన్న మరి ఫీజు కడతాడు కదా, ఆయన ఊరుకోడు. వీపు పగలగొట్టి కూర్చోబెడతాడు. ఓ వెదవాయ్ అంటాడు. టీచర్ చెప్పింది ఎవ్వరికి అర్థం కాకపోవచ్చు, కానీ వింటూ ఉంటే అది శ్రవణ పుటంలో పడి అది మనకి సంస్కారాన్ని ఇస్తుంది, మనని బాగు చేస్తుంది. వినాలి, వినడమే ఒక సంస్కారం. చక్కగా వినండి పెద్దల ద్వారా మంచి మంచి విషయాలు. మా వేణుస్వామి కూడా చాలా బాగా చెబుతున్నారు. ఆయన చక్కగా మంచి విషయాలు విని మంచిగా తయారవుతారని ఆశిస్తూ మీ అందరికీ అనేక మంగళాశాసనాలు చేస్తూ జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఇంకొక విషయం చెప్పేసి మేము బయలుదేరుతాను. రేపు మన జిఎస్ స్వామి వారు
మన వికాస్ తరంగం తరపున ఒక మంచి కార్యక్రమం చేపట్టారు. రేపు 29, 30 తారీఖుల్లో మణుగూరు అనేటువంటి ప్రాంతం. మణుగూరు ఎక్కడ ఏమండి? భద్రాచలం దగ్గర. అక్కడ ఒక తండా ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ కోయిదోరులు ఉంటారు కదా, ట్రైబల్స్. వాళ్ళని చాలామంది సంప్రదాయాలన్నీ వదిలేసి వెళ్ళిపోతున్న యువతని పట్టుకొని వాళ్ళకి వివాహాలు, సామూహిక వివాహాలు, చాలా పేదవాళ్ళు, వాళ్ళందరికీ వివాహాలు 200 మంది జంటలకు చేయిస్తుంది మన వికాస్ తరంగం. 20,000 మందికి భోజనాలు, ఆ దంపతులందరికీ మంగళసూత్రాలు, మట్టెలు, వాళ్ళు కట్టుకోవడానికి పెళ్లి బట్టలు, ఇవన్నీ మనమే ఏర్పాటు చేసి చేస్తున్నాం. చక్కగా మన సైదాబాద్ కాలనీ నుంచి, మన టెంపుల్ నుంచి కూడా మనం కూడా దాంట్లో భాగస్వామ్యం కావచ్చు అంటే ఇక్కడి నుంచి బస్ చేసుకుని భోజనానికి రమ్మని కాదు. వాళ్ళకి అక్కడ సదుపాయాలు ఏమైనా చేయగలిగితే మన వీటి తరఫున, మీరు కూడా వీటి ఉన్నారు కదా, అలాంటి అవకాశం మనకేమైనా ఉంటే మనం కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు అని మీకు ఏమైనా ఆసక్తి ఉంటే అడిగితే చెప్తాం. ఓకేనా? జై శ్రీమన్నారాయణ.